జల్సాలకు అలవాటు పడి ఉదయం జల్సాలు రాత్రుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలతో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరితో సహకరించిన నలుగురిని అరెస్టు చేయగా మహిపాల్ రెడ్డి పరారులో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 20 లక్షలు విలువ చేసే 15 బైక్లు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. శివకుమార్ మీద 57 కేసులు ఉండగా మహేందర్ రెడ్డి మీద 25 కేసులు ఉన్నట్లు తెలిపారు. సీఐలు వినాయక్ రెడ్డి, రాజు, శివకుమార్, ఎస్ఐలను ఎస్పీ పంకజ్ అభినందించినట్టు తెలిపారు. మీరు 5:30 అని చెప్పారు. ఇంకే సంపంగి శివకుమార్ అని చెప్పని ఇతను 56 కేసెస్లో ఉన్నాడు. ఇతను 57 కేసులో ఉన్నాడు. మహేందర్ రెడ్డి పైన అట్లనే 25 కేసులు ఉన్నది. గణేష్ పైన 2 కేసులు ఉన్నది. అనిల్ సింగ్ పైన 4 కేసులు ఉన్నాయి. బ్రహ్మ మీద 4 కేసులు ఉన్నాయి. నరసింహ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా పాత హిస్టరీ ఉంది. మా దగ్గర కూడా ఏంటంటే మేము చెక్ చేసి చేసినప్పుడు కూడా మా దగ్గర ఉన్న డేటా ద్వారా కూడా వాళ్ళని ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. అంటే అన్ని కేసులు పాపులర్ డివైస్లో మనం చెక్ చేసినప్పుడు ఒక పర్సన్ని మా వాళ్ళు కూడా రెగ్యులర్గా కూడా మనం బయట కూడా వాటిని చెక్ చేయించడం జరుగుతుంది. నైట్ అవర్స్ కానీ లేట్ అవర్స్ ఎర్లీ అవర్స్ ఎవరైనా అనుమానాస్పదంగా కనబడినప్పుడు మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనేది పాపులర్ డివైస్తో చెక్ చేసినప్పుడు మన డేటాబేస్లో ఎవరైతే మనం రిమాండ్ చేస్తామో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లా చూసి ఇది చేసినప్పుడు వాళ్ళ పైన ఎన్ని కేసులు ఉన్నాయి వాటి రికార్డ్ అంతా తీయడం జరిగింది. వీళ్ళు చాలా కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతా కూడా దగ్గర వాళ్ళు ఇప్పుడు వడ్డే శివకుమార్ అనే కూడా నర్సపూర్ సర్పంచ్, తర్వాత ఈ కంగాల మహేందర్ రెడ్డి అని చెప్పిన వాడు జైరాబాద్లో ఉంటాడు, గణేష్ చిక్కుల్లో ఉంటాడు. జైలు రిలీజ్ అయిన వాళ్ళు మన ఇప్పుడు కేసులు అవుతున్నప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఏంటంటే దానిపైన ఉన్న క్లూస్తో కావచ్చు లేదా క్లూస్కి రిలీజ్ చేసి చూసినప్పుడు కావచ్చు దాని ఆధారంగానే మనం ఇది చేయడం వల్లనే వీళ్ళు పట్టుకొని కేసులు జరుగుతుంది. దీంట్లో అంటే కొన్నింటిని దీంట్లో ఎవరైతే రిసీవర్లుగా ఉన్నారో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళని కూడా మనం అక్యూజ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో ఎలా ఒక 3 మెంబర్స్ దీంట్లో పార్ట్ ఆఫ్ అండర్ రిసీవర్లు వీళ్ళకి కోఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత దీంట్లో అఫెన్స్ చేసిన దాంట్లో 4 మెంబర్స్ అంటే దొంగతనం చేసినా వాళ్ళు సహకరించడం కూడా అందరూ కూడా చేస్తారు. సహకరించిన వాళ్ళు కూడా